చైనా తైవాన్ అంశం చాలా రెగ్యులర్గా వార్తల్లో ఉంటుంది. గత 2 సంవత్సరాల నుంచి కూడా రేపో మాపో చైనా తైవాన్ ఆక్యుపై చేసేసుకుంటుందేమో అని చెప్పి చాలామంది ఊహించుకుంటూ వస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ చైనా దృష్టిలో కూడా తైవాన్ చైనాలో భూభాగమే. తైవాన్ ఒక ప్రావిన్స్, ఎస్ట్రేంజ్డ్ ప్రావిన్స్ అని మాత్రమే, అంటే చైనా నుంచి విడిపోయి బతుకుతుంది, కానీ అది చైనాలో భాగం అని చెప్పి చైనా భావిస్తుంది. అవసరమైతే బలవంతంగా ఫోర్స్ వాడైనా సరే తైవాన్ని తన భూభాగంలో చేర్చుకోవాలని చైనా కోరుకుంటోంది. అయితే ఇక్కడ అమెరికా మాత్రం ఒక డబుల్ స్టాన్స్ అనమాట. ఇంకో పక్క తైవాన్ సపరేట్ దేశం కాదని అమెరికా చెప్తుంటుంది, ఇంకో పక్క చైనా తైవాన్ అటాక్ చేయకూడదని చెప్పి తైవాన్ సెక్యూరిటీ తన బాధ్యత అని చెప్పి అమెరికా మళ్ళా ఇంకొకసారి నీతులు చెప్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ చైనా తైవాన్ ఆక్యుపై చేసుకోబోతే అమెరికా సిగ్నల్స్, ఇండైరెక్ట్ సిగ్నల్స్ ఏంటంటే తైవాన్ని నువ్వు ఆక్యుపై చేసుకోవడానికి వీల్లేదు, అవసరమైతే నేను వస్తానని చెప్తుంది. అయితే అమెరికా తైవాన్కి వచ్చి తైవాన్ సపోర్ట్ చేసే అంత సీను, ఎందుకంటే ఇక్కడ చైనాకి తైవాన్ చాలా క్లోజ్గా ఉంది, దగ్గరగా ఉంది. ఎప్పుడైనా జాగ్రఫికల్ అడ్వాంటేజ్ చైనాకే ఉంటుంది ఏ యుద్ధం వచ్చినా. ఈ సందర్భంగా ఈ దిశలో చూస్తే కనుక ఒకవేళ చైనా తైవాన్ ఆక్యుపై చేస్తే ప్రపంచంలో కొన్ని ఇబ్బందులే వస్తాయి. మనం చూస్తే కోవిడ్ టైంలో ఒక ఇబ్బంది మనకు వచ్చింది, అదే సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ అనమాట. అంతకంటే దారుణంగా ఇటువంటి డిస్ట్రప్షన్స్ రావచ్చు ఒకవేళ చైనా తైవాన్ని అటాక్ చేస్తే. ఇన్ఫ్యాక్ట్ తైవాన్ అనేది సెమీ కండక్టర్ హబ్ అనమాట. ఈ సెమీ కండక్టర్ హబ్లో మీకు తెలుసు సెమీ కండక్టర్స్ పాత్ర, సెమీ కండక్టర్స్కి ఉన్న డిమాండ్ రోజు రోజుకి బాగా పెరుగుతుంది. ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్లో కానీ, మిలిటరీ టెక్నాలజీలో కానీ, వీటన్నిటిలో కూడా మనకు సెమీ కండక్టర్స్ అవసరం. ఈ టైంలో తైవాన్ పైన యుద్ధం అంటూ వస్తే కనుక మొత్తం సప్లై చైన్స్, ముఖ్యంగా సెమీ కండక్టర్ సప్లై చైన్స్ అనేవి బాగా దెబ్బతింటాయి. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా కూడా చైనీస్ హెడ్ షీ జిన్పింగ్ ఒక మాట అన్నారు, తైవాన్ చైనాలో అంతర్భాగమే, దీన్ని ఆక్యుపై చేసుకోవడం అనేది హిస్టారిక్ ఇన్ఎవిటబిలిటీ, అంటే ఖచ్చితంగా చారిత్రాత్మకంగా ఇది మనకు తప్పనిసరి అని చెప్పి. సో చైనా 100% తైవాన్ తన భాగమే అని చెప్తుంది, ఎలా అయినా మేము ఆక్యుపై చేసుకుంటాం అని కూడా చెప్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక మాట మనం గుర్తుపెట్టుకోవాలి, బ్లూంబర్గ్ రిపోర్ట్ రీసెంట్గా వచ్చిన రిపోర్ట్ స్టడీ ప్రకారం, బ్లూంబర్గ్ వాళ్ళ రిపోర్ట్ ప్రకారం చైనా తైవాన్ మధ్య కనుక యుద్ధం వస్తే ఎక్కువగా నష్టపోయేది భారతదేశమేనంట. ఎందుకు ఇండియా పైన ఈ పెను ప్రభావం అంటే, ఇండియా బాగా రైజింగ్ కంట్రీ, అభివృద్ధి చెందుతున్న దేశం, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇటువంటి సెక్టర్స్లో ముందుకు వెళ్తున్న దేశం అనమాట. ఈ టైంలో ఈ యుద్ధం మొదలైతే కనుక ఇండియా సెమీ కండక్టర్స్, ఇండియాకి రావాల్సిన స్పేర్ పార్ట్స్ కానీ సెమీ కండక్టర్స్ కానీ ఇవన్నీ ఎఫెక్ట్ పడతాయి. ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మళ్ళీ బలహీనం అవుతుంది, ఇండియా గోల్స్ రీచ్ అవ్వలేదు అని కూడా ఈ కథనాలు చెప్తున్నాయి. ప్రపంచంలో అవసరమైన చిప్స్లో 60% సెమీ కండక్టర్ చిప్స్ తైవాన్లో తయారవుతాయి. మోస్ట్ అడ్వాన్స్డ్ చిప్స్ 90% తైవాన్లోనే తయారవుతాయి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు చెప్పాలంటే చిప్స్ అనేవి న్యూ ఆయిల్ అనమాట. ఒకప్పుడు ఆయిల్ ఎంత ఇంపార్టెంట్, ఎంత సిగ్నిఫికెంట్ ఎమర్జింగ్ మార్కెట్స్లో, ఇప్పుడు సెమీ కండక్టర్ చిప్స్ అంత ఇంపార్టెంట్. రీసెంట్గా చూసుకున్నట్టయితే 2019లో నేషనల్ పాలసీ అండ్ ఎలక్ట్రానిక్స్, తర్వాత 2023లో సెమీ కండక్టర్స్ పాలసీ, ఇవన్నీ కూడా భారతదేశంలో సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీస్ డెవలప్ చేసుకోవడం కోసం, ఫాక్స్కాన్ అలాంటి పెద్ద పెద్ద కంపెనీస్తో కొంచెం గుడ్విల్ కోసం ఇవన్నీ ఇండియా చేస్తుంది ప్రయత్నాలు. 2023లో ఫాక్స్కాన్ కంపెనీ, తైవాన్కి చెందిన ఫాక్స్కాన్ కంపెనీ కూడా అనౌన్స్ చేసింది, భారతదేశంలో సెమీ కండక్టర్ ఇండస్ట్రీకి సంబంధించిన కొన్ని ప్లాంట్స్ ఇక్కడ పెట్టబోతున్నాము, దీనికి సంబంధించి వాళ్ళ కమిట్మెంట్స్ కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. 2001 నుంచి కనుక మనం చూస్తే భారత్ తైవాన్ యొక్క వాణిజ్యం, భారత్ తైవాన్ యొక్క ట్రేడు 7 times పెరిగిందంట. దాంతోపాటు FTA దిశగా, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ దిశగా ఇండియా తైవాన్ చర్చలు జరుపుకుంటున్నాయి. అంతేకాకుండా టాటా గ్రూప్, మన టాటా గ్రూప్తో తైవాన్ యొక్క పవర్ చిప్ సెమీ కండక్టర్ అనే కంపెనీ ఫస్ట్ ఇండియాస్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ కూడా భారతదేశంలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఒకవేళ చైనా కనుక తైవాన్ అటాక్ చేస్తే దాదాపు 10% ఆఫ్ గ్లోబల్ ట్రేడ్ ఎఫెక్ట్ అవుద్ది, అంతకంటే ఎక్కువగా భారతదేశం యొక్క వాణిజ్యం కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఏషియా పసిఫిక్ ఎకానమీస్ దెబ్బతింటాయి. అందులో భారతదేశం అంటే ఇప్పుడే బాగా ఆర్థికంగా పరిపుష్టం చేసుకోబోతున్న భారతదేశం, ఆ ఎఫెక్ట్ అంతా ఎక్కువ మన దేశం మీద ఎక్కువ పడే అవకాశం ఉందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. చైనా తైవాన్ యుద్ధం కనుక వస్తే కనుక అమెరికా కంటే ఆర్థికంగా ఇండియాకి ఎక్కువ నష్టం జరుగుతుంది. ముఖ్యంగా ఇండియా ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ కానీ, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ కానీ, ఇవన్నీ కూడా కీ ఇన్పుట్స్, తైవాన్ నుంచి వచ్చే కీ ఇన్పుట్స్తో మనం పనిచేస్తుంటాం కాబట్టి ఈ ఎఫెక్ట్ భారతదేశం మీద భారీ షాక్ పడబోతుందని చెప్పి కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారతదేశం చైనాతో బార్డర్స్ కూడా షేర్ చేసుకుంటుంది కాబట్టి ఒకవేళ చైనా తైవాన్ ఆక్యుపై చేస్తే చైనా డామినెన్స్ ఈ ప్రాంతంలో పెరిగే అవకాశం ఉంది. మన అరుణాచల్ ప్రదేశ్ మీద, చుట్టుపక్కల ఇండియన్ ఓషన్ దేశాల మీద, సో భారతదేశం చుట్టుపక్కల దీవుల మీద, వీటన్నిటి మీద ఈ ఎఫెక్ట్ పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ యుద్ధంలో కనుక అమెరికా తైవాన్కి సపోర్ట్ చేసి అమెరికా గెలిచినా లేదా చైనా గెలిచినా, ఎవరు గెలిచినా దాని ఎఫెక్ట్స్ మాత్రం ఇండియా మీద నెగిటివ్గానే ఉంటాయని అంటున్నారు. జాగ్రఫికల్గా తైవాన్ చైనాకి చాలా దగ్గరగా ఉంది. యుద్ధం అంటూ వస్తే చైనాకే అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది అనమాట, అమెరికాకి అంత అడ్వాంటేజ్ ఉండదు. సో ఒకవేళ కనుక అమెరికా యుద్ధంలో ఓడిపోతే, అంటే చైనా తైవాన్ మధ్య యుద్ధం జరిగి అమెరికా దాన్ని ఇన్వాల్వ్ అయ్యి అమెరికా తైవాన్ వీళ్ళు ఓడిపోతే
దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే అమెరికా పైన మనం కొంత ఇప్పుడు మిలిటరీగా డిఫెన్స్ ఎక్విప్మెంట్స్కి ఆధారపడి ఉన్నాం, ఇక్కడ మనం నష్టపోతాం. రెండోది చైనా డామినేషన్ పెరుగుద్ది. చైనా డామినేటెడ్ వరల్డ్ ఆర్డర్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే చైనా యొక్క హెజిమోనీ కానీ చైనా పెత్తనం కానీ బాగా ప్రపంచంలో పెరిగే అవకాశం కనిపిస్తే ఒకవేళ కనుక తైవాన్ చైనా చేతిలోకి వెళ్ళిపోతాయి.